ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఫాలోవర్ ను తప్పించుకుంది. టైలాండర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ 10వ వికెట్ కు 39 పరుగులు జోడించారు. వెలుతురు లేమి కారణంగా ఎంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. 4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. అంతకుముందు కేఎల్ రాహుల్ 84 పరుగులు, రవీంద్ర జడేజా 77 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే జైస్వాల్ 4, శుభమన్ గిల్ 1, విరాట్ కోహ్లీ 3, రిషబ్ పంత్ 9, రోహిత్ శర్మ 10 పరుగులకే నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. కమిన్స్ కు 4, మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడ్డాయి. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 445 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇంకా టీమిండియా 193 పరుగుల వెనకబడి ఉంది. అయితే ఈ మ్యాచ్ గెలవడం రెండు జట్లకు కష్టమే. మొత్తానికి ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన చివరి రోజు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాకు ఇంకా ఒక వికెట్ మిగిలి ఉంది. అలాగే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ టీమిండియాకు టార్గెట్ ను నిర్దేశించాలి. ఆ తర్వాత టీమిండియాను ఆల్అౌట్ చేయాలి. ఇదంతా జరగాలంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు. ప్రస్తుతం గబ్బా పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. అలాగే పదే వర్షం అడ్డంకిగా మారింది. మిగిలిన ఒక్క రోజులో ఆస్ట్రేలియా గెలవడం అసాధ్యమే. మొత్తానికి ఈ మ్యాచ్ వరుణుడు భారత్ కి ఎంతో మేలు చేశాడనే చెప్పాలి. ఫామ్ లేమ్తో ఇబ్బంది పడుతున్న బ్యాటర్లు ఓటమి నుంచి వరుణుడు తప్పించాడనే చెప్పాలి. ఇక కేఎల్ రాహుల్, జడేజా కూడా టీమిండియా వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో భారత్ డ్రా దిశగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే టైలాండర్లు బుమ్రా, ఆకాశ్ దీప్ ఫాలోన్ గండం తప్పించి ఎంతో మేలు చేశారు. మొత్తానికి ఈ మ్యాచ్ టీమిండియా కంటే ఆస్ట్రేలియాకే షాక్ కు గురి చేస్తుంది. గెలవాల్సిన మ్యాచ్ ఓ పక్క వరుణుడు టీమిండియాకు మేలు చేస్తూ ఆస్ట్రేలియాకు భారీ షాక్ ఇచ్చాడు.